అయినా ఈ 25,000 ఏదైనా హాస్పిటల్ కి ఎవరికైనా పేదవాళ్ళకి వైద్యం చేయించమని ఇవ్వండి. తులసి, థ్యాంక్స్ అమ్మా. గ్రేట్ తులసి, నువ్వు చాలా గ్రేట్. 25,000కా? 25 అని కాదు, మనసు ముఖ్యం. తను 1,00,000 వస్తే బాగుండు అంది. చూడు తులసి, నీ 25,000కి మేం 75,000 కలిపి 1,00,000 నీ లక్ష్యం పూర్తి చేస్తాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. దుర్గా, తులసి వయసులో చిన్నదైనా చాలా గొప్ప ఆలోచన చేసింది. మంచి మనసున్న మనిషి. కలివిడి, పనితనం, అందం అన్నీ ఉన్నాయి. దాన్ని కోడలుగా చేసుకోవడం గొప్ప అదృష్టం. తులసి, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మళ్ళీ గెలిచేసావే. నేనెక్కడ గెలిచాన్రా? మనసు గెలిచావే. రే, అసలు నీకు మనసు అనేది ఉందారా? ఏంటే మరి అలా అంటావు? ఎలా అన్నా నువ్వు అలాగే ఉంటావు కదరా. నీ ముగ్గులో గుబ్బెమని నేనే అనిపించింది. ప్రకాష్ రాజ్ గారి సినిమా ఏమైనా చూసావా? ముగ్గుల్లో గొబ్బెమ్మేంట్రా? క్యాన్సర్ వాళ్ళకి డొనేట్ చేసి ప్రైజ్ వచ్చిన వాళ్ళకన్నా పెద్ద ప్రైజ్ కొట్టేసావు కదే. ప్రైజెస్ ఎప్పుడు నన్ను వెతుక్కుంటూ రావాల్సిందేరా. దట్ ఈస్ తులసి. నాకు నిన్ను ప్రైజ్ చేయాలనుందే. కానివ్రా. దండకం చదువుతావా? చదువు, దీవిస్తాను. ఏమని దీవిస్తావే? లడ్డు కావాలా నాయనా అని దీవిస్తాను. వస్తే నిన్ను చంపేస్తాను. ఆదిత్య, ఎన్ని సంబరాలు జరిగినా మన పెళ్ళంత సంతోషం, మన పెళ్ళంత సంబరం ఈ జీవితంలో ఇంకేది ఉండదురా. జాతకాలతో పెద్ద శని అయిపోయింది కదే. వదిలిపోతుందిలేరా. త్వరలో శని శాంతిస్తాడు. వెళుతూ వెళుతూ మంచి చేస్తాడంటారు. ఆ మంచి మన పెళ్ళేరా. వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. దుర్గమ్మ వింటే నీ ఒళ్ళు పులియబెడుతుంది. పులెక్కించింది చాలు, వెళ్ళు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां म आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः. అందరికీ పండగ శుభాకాంక్షలు. ముందుగా పొంగలి వంట పోటీ. అందులో ఎవరు అందరికన్నా ముందు పొంగలి వండుతారో వారికి సంక్రాంతి లక్ష్మీదేవికి పొంగలి నివేదించే అర్హత, హారతిచ్చే అవకాశం లభిస్తుంది. ఇక్కడ పొంగలికి కావాల్సిన కుండలు, వంట సామాను మేమే ఏర్పాటు చేశాము. పొయ్యిలు మీరే ఏర్పాటు చేసుకోవాలి. వంట చెరుకు అంటే పుల్లలు మీరే సమకూర్చుకోవాలి. పుల్లలు మేమెక్కడ తెస్తాం? అదే మరి, పక్కనంతా అడవే కదా.
స్త్రీకి కష్టం తెలియాలి. సహనం, ఓపిక, సమయస్ఫూర్తి చాలా అవసరం. సమయం విలువ అవన్నీ ఈ పోటీలో తెలుస్తాయి. సత్య, పిన్ని, మీరు దానికి తోడుగా వెళ్ళొచ్చుగా. నేనా? నాకు అడవంటే భయమమ్మా. ముసల్దాన్ని కర్రల్లో ముళ్ళల్లో నేనెలా వెడతా? ఆదిత్య, లక్ష్మికి సహాయంగా వెళ్ళరా. ఏంటి పుల్లల కోసం మేం వెళ్ళాలా? కాదు, బంగారం గాని వేటకు వెళ్ళు. పొంగల్ పోటీకి వెళ్ళరా అంటే పుల్లల కోసం వెళ్ళాలా అంటావేంట్రా? వెళ్తాను కానీ పుల్లలు దీనికి కాదు, తులసి కేరిస్తా. అవకాశం వినియోగించుకుంటా. మ్మ్. వీడేంటి వచ్చినప్పటి నుంచి తులసి వెనకాల పడుతున్నాడు? వీడిని ఎక్కువ ప్రొసీడ్ అవనివ్వద్దు. లక్ష్మి, వెంకటలక్ష్మి, నేనుండగా నువ్వు గెలవడం అయ్యే పనేనా చెప్పు? వెళ్ళు. ఏ చెట్టు కింద కూర్చొని చెరుకు గడలు, అరిసెలు, కారపు చుట్టలు తింటూ కూర్చోక ఈ వంటలు నీకెందుకే? అదే ఆ నోటి దురిసే తగ్గించుకోమంది. నీ మిడుకుడేదో నువ్వు మిడుకు. దాని వంట సంగతి, చెరుకల సంగతి నీకెందుకే? అది పుల్లలతో పాటు పసిరిక పాముని కూడా పట్టుకొచ్చినట్టుంది చూడు. పామా? ఎక్కడే? పాము లేదు, పడగ లేదు. ఇలా నేను ముందు బియ్యం ఎసట్లో పోయడానికే మీకెసరు పెట్టా అంతే. వేవే, త్వరగా వే. బియ్యం త్వరగా పోయివే. సొప్పు కట్టెలు పొగ తప్ప మంటే లేదు. పొగబెట్టే వాళ్ళకి అలాంటివే దొరుకుతాయి. ఇటు చూడండి, బగబగ. నీ పన్ను చూసుకో. దాని పొంగలి కుతకుతలాడుతుంది. నువ్వు కుతకుతలాడటం కాదు, ఏదో ఒకటి చెయ్యి. నీళ్లు కావాలా అత్తయ్యా? అలాగే అలాగే. నీళ్లున్న బిందె పట్టుకుని నీళ్లు కావాలా అని వెళుతుందేంటి? ఏదో దుర్మార్గానికే ప్లాన్ చేసింది. చెప్తా నేను ఈ సంగతి. ఓహో, ఇదిప్పుడు సరిగ్గా నా పొయ్యి దగ్గరకు రాగానే బిందె చార్చి మంట ఆర్పుతుంది.
ఎంత తెలివి తింగరపుచ్చి నీకు చెప్తా. అయ్యో కాలింది. ఏమైంది? కూర్చో కూర్చో కూర్చో. ఏమైంది? చూపించు. కాలు. నీ పనేగా. ఊరికి రచ్చ చేయకు దుర్గమ్మ. నేనిక్కడున్నాను. పొయ్యి ఎక్కడుంది? దానికి కాలింది ఎక్కడ? అయిపోయిందా? కానీ కానీ నాది కూడా అయిపోయింది. అమ్మా అమ్మా, అన్నం తిని 3 రోజులైందమ్మా. కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఒక ముద్ద పెట్టండి అమ్మా. తప్పుకోవమ్మా, ఇది అమ్మవారి ప్రసాదం. అయ్యో అమ్మా. అమ్మా అమ్మా, ఆకలిస్తుందమ్మా. అమ్మా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానమ్మా. చచ్చిపో. యువతల పోటీ తెలుసా? తులం బంగారం. అయ్యో అమ్మా. అయ్యో పెద్దమ్మా, పెద్దమ్మా. అయ్యో ఉండు. తినమ్మా. వండర్ఫుల్ తులసి. సాటి మనిషిని ప్రేమతో చూసే నీ మనసు చాలా గొప్పది. గెలుపు ఓటములు వదిలేసి నువ్వు స్పందించిన తీరు అద్భుతం. మిగతా వాళ్ళందరూ తులం బంగారం, ప్రశంసలు ఆశించారే తప్ప తోటి ప్రాణం గురించి పట్టించుకోలేదు. అమ్మవారి ప్రసాదం ఎవరో ముష్టావిడికి పెడితే అంతలా పొగుడతారేంటి? రండి, అవతల అమ్మవారికి ఎవరు నివేదన చేయాలో చెప్పండి. ఇక్కడ నివేదన జరిగిపోయింది. ఆవిడ అమ్మవారా? అమ్మవారు ఏ రూపంలోనైనా రావచ్చు. మేము ఒప్పుకోం. తను మీలాగే పోటీలో నిలబడిందే. ఫస్ట్ ఆవిడ మీ దగ్గర అడిగారు, ఎవరూ పట్టించుకోలేదు. గెలుపు మీద ఆశే గాని జాలి, దయ, కరుణ కరువైంది మీకు. ఏమ్మా తులసి, గెలవాలని, ప్రైజ్ తీసుకోవాలని నీకు అనిపించలేదా?
అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెడితే అది ఆవిడ ఆరగిస్తుందో లేదో తెలీదు. కానీ ఒక మనిషి ఆకలి తీర్చగలిగితే ఆ అమ్మవారి తృప్తి పడి ఆశీర్వదిస్తుంది అనుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. మన కోసం బతకడం గొప్ప కాదు, మరొకరిని బ్రతికించడం గొప్ప. పాపం ఈ పెద్దమ్మ ప్రాణం విడిస్తే ఏ పూజ పుణ్యమూ మనల్ని ఆదుకోదు. దైవం కూడా హర్షించదు. ఐశ్వర్యం శాశ్వతం కాదు. దానం, ధర్మం, మానవతలే మనల్ని కాపాడతాయి. ధర్మో రక్షితి రక్షితః అంటారు కదండి. ఈ కళ్ళల్లో తృప్తి ఆ అమ్మవారి దీవెన అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి ఆ కడవలో ఉన్న పొంగలి అమ్మవారికి నివేదన పెట్టే అర్హత ఉంది? తులసికే. నాకన్నా పెద్ద ముత్తైదువు ఆ అమ్మవారితో సమానం. వీరు నైవేద్యం పెట్టడమే మంచిది. అందరూ రండి, కలిసే నైవేద్యం పెడదాం. చూసారా, మంచి ఎప్పుడు మనం అంటుంది, అహం నేను అనుకుంటుంది. అంతా ఉన్నారని కానీ లేకపోతే బంగారు లేకపోతే ఏం చూసేవాడివిరా? ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడిని. అంతేనా? నేను ఇంకేంటో అనుకున్నానులే. అంటే ఏంటే? నిన్ను చూస్తుంటే ఎడారిలో వంట చెరుకుగడా, కానీ వంట మెడ వంగదు అన్నట్టుంది. ఉసై, ఏంట్రా? నువ్వు చాలా గ్రేటే. అందుకేరా దండేశారు. అంతా నీ మెళ్ళ దండలేస్తున్నారు, మరి మనం ఎప్పుడు దండలు మార్చుకుంటాము? ఈ దండ ఇద్దరం వేసుకుందాం లేరా? ఏయ్, ఎందుకురా? ఆకాశానికి ఎగరాలి, నక్షత్రాలు అందుకోవాలి, సముద్రంలోకి దిగాలి, ముత్యాలు వెతకాలి. కాని మాటలు, చేతగాని పనులు చెప్పకురా, విసిగేస్తోంది. అమ్మ నాన్నలే మేనేజ్ చేయలేని వాడివి దండేస్తాడంట. దండకు మారుడా, పోరా.